హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను విశ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసే నా లైఫ్ స్టైల్ రొటీన్స్ మీకు నోటిఫికేషన్ ద్వారాగా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా వినాయక ఉత్సవం ఎలా జరిగిందన్నది అయితే కంపల్సరీ చూశారనుకుంటున్నాను. ఇంకా నిమజ్జనం జరిగింది, చూడకపోతే ఎలా? అందులోనూ ఇంత ఎంజాయ్మెంటు, ఈ బీట్ సౌండ్కి ఉన్న కిక్కు వేరే లెవెల్ కదా. మరి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయరా మరి. ఎంత బాగుంది అను. ఇది కూడా డాన్స్ ఆడుతుంది ఇప్పుడు. ఫేవరెట్. ఇది ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చారన్న అనుకుంటున్నారు కదా. అక్కడ మా ఏరియాలో వినాయకులు పెట్టారు కదా, ఈరోజు డెకరేషన్ అంతా తీసుకొచ్చాం. ఇవి 2 పైనాపిల్, 3 మోసంబి, మళ్ళీ 2 చెరుకు గడ్డలు. ఇవి ఎత్తడానికి అవ్వ కానీ మీరే చూసింది ఫ్రెండ్స్. నాకైతే ఒక్క సెంటెన్స్ చెప్తాను, ప్లీజ్ అది ఏమో నోట్ చేసుకొని ఆన్సర్ ఇస్తారా. నాకు తెలుసు వినాయకునికి చెరుకు గడ్డలు మళ్ళీ బనానా చాలా ఇష్టము అని. స్వీట్లో అయితే మోషక్క లేకుంటే లడ్డు,
ఇప్పుడు ఫ్రూట్ లో వినాయకుడికి చెరుకు గడ్డ కాకుండా మళ్ళీ బనానా కాకుండా ఏ ఫ్రూట్ చాలా ఇష్టమో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇప్పుడైతే అక్కడ తెలిసిన అంకల్ ద్వారా 2 పెద్ద చెరుకు గడలు, అలాగే 2 పెద్ద పైనాపిల్స్, 3 మోసంబీలు పట్టుకొచ్చారు. ఇంకా బనానాలన్నీ నన్ను తీసుకురమ్మని చెప్పారు. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు. ఇంకా వినాయక నిమజ్జనం అంతా చూసేసుకొని ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద టాస్క్ పడిందన్నమాట. ఇది ఆ టాస్క్ తెలుసా? మ్యాథ్స్ ఎగ్జామ్. మ్యాథ్స్ అండి, మ్యాథ్స్ 100 మార్క్స్ కి ఎగ్జామ్, మిడ్ టర్మ్ ఎగ్జామ్. ఉన్నది 5 లెసన్స్ కానీ ఇంత పెద్ద పురాణ చదివినట్లు ఉంటది. 3 రోజుల నుంచి చదవడం కాదండి, రాసి 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 నా చెయ్యిపోయింది. కానీ అది మాత్రం బుర్రకెక్కలేదు. నీ బుర్రకెక్కట్లేదు. నా బుర్రకి ఎక్కింది, అది చెయ్యే పోయింది కానీ నీ బుర్రకు మాత్రం ఎక్కట్లేదు. అది మ్యాటర్, అది ద మ్యాటర్. ఇప్పుడైతే ఫైనల్ గా ఫినిష్ అయింది. అమ్మ ఆన్సర్స్ కరెక్ట్ చేస్తుంది. చూద్దాం నేను కరెక్ట్ రాసామో రాంగ్ రాసామో. ఇప్పుడు నేను కరెక్ట్ ఉన్నా రాంగ్ ఉన్నా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాను. కానీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో ఉంటది నీకు దిబిడే. సరే కానీ అప్పుడు చూసుకుందాము. మీకైతే మిడ్ టర్మ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిందా? కర్ణాటకలో అయితే కొన్ని స్కూల్లో స్టార్ట్ అయింది. ఆంధ్రాలో ఎప్పుడు లేటే. మీరే బెటర్. యూనిట్ ఇలా కాదు, 1 మంత్ కానీ కాలేదు, ఇంకా అయిపోయి అప్పుడే మిడ్ టర్మ్ స్టార్ట్. సరే ఎవరో వచ్చినట్టున్నారు, డోర్ ఓపెన్ చేయి. ఆంధ్రాలో ఎప్పుడు అంతే, వాళ్ళకి స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడము లేటే, స్కూల్ స్టార్ట్ అవ్వడము లేటే, అలాగే ఎగ్జామ్స్ కూడా లేటే. అదే మ్యాటర్. అప్పుడు 2 months హాలిడేస్ వస్తాయి కదా బాగా. 2.5 అదే మా ఇంటి పైన ఒక తను ఎంఈఎం స్కూల్ 2 months కాదు ఫ్రెండ్స్, 1 month హాలిడే ఇస్తారు. అది ఎగ్జామ్స్ కూడా మాకన్నా జోరుగా 2-3 months పెడతారు. సర్లే. సో ఇప్పుడు ఈ చెరుకు గడలు సోది పక్కన పెట్టి ఈ మ్యాథ్స్ కథ ఏదో ముగిచ్చేద్దాం. ఇట్రా అన్ని జరుగుతాయా ఏంటి? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? తెలుస్తుంది. బాగా గెస్ట్ చేసావు. చెరుకు ఇరిగిపోయేదాకానే కొట్టేది. సర్లే గాని సబ్స్క్రైబ్ చేసుకోండి.